महादृष्टपालिका का पालिका आवाहयामि। दुष्ट ग्रह पीड़ा निवारणमस्तु। सर्वारिष्ठा निवारणमस्तु। मदभीष्ट सिद्धिरस्तु। अष्टदिग्बंधनमस्तु। ఏమిది? లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. మహాద్రష్టనే కలవర్ పరిచయ దృష్ట్యా. ఇంద్రజ, నువ్వు లోపలికెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఏమిటి న్యూసెన్స్? అసలు ఎవరు మీరు? మహాద్రష్టలం. ద్రష్టలో దుష్టులో ఎవరైతేనే ఇలాంటి స్వాములు సన్నాసులు నా ఇంటి ఛాయలు కూడా రావడానికి వీలేదు. కొడతరకి బాలకా, అహంభావం సహించడి మహాద్రష్ట ఆశ్రయించు, అనుగ్రహం పొందు. నిన్ను ఆవహించిన దుష్ట గ్రహాలను దూరం చేస్తాను. నన్ను ఆవహించిన దుష్ట గ్రహాలని కాదు, ముందు నిన్ను ఆవరించిన ఈ దుష్ట గ్రహాలను దూరం చేసుకో, బాగుపడతావు. అవమానిస్తున్నావు. మాటలతో ఊరుకున్నందుకు సంతోషించు. మహాద్రష్టలం, మమ్మల్ని నువ్వేం చేయగలవు? మసి చెయ్యగలను. అమాయకులైన ప్రజల్ని మతం మత్తులో ముంచి మారణహోమం చేసే నీలాంటి దొంగ సన్నాసులు అంటే నాకు పరమ అసహ్యం. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. అవుట్, ఐ సే గెట్ అవుట్. మహాద్రష్ట పాలిక కా పాలిక. గెట్ అవుట్. అమ్మా బేబీ, బండి వచ్చింది, వెళ్ళి ఉతికిందుకు వస్తాను. కాస్త టిఫిన్ తిని వెళ్ళు నాన్న, దోశలు వేస్తున్నా. స్టేషన్ లో మేము 7 దోశలు వేస్తామమ్మా, ఉల్లి దోశలు. తొందరగా పంపించి మీ నాన్ని. అయ్యా నే రెడీ. మరి నీరు మందు, సబ్బు, గెంజి, ఇస్త్రీ పెట్టి అన్ని రెడీ చేసుకున్నారు కదా. లాఠీ, చైను, బెల్ట్ అన్ని రెడీ. అనేది మానవ శక్తి. ఆమెది మానవాతీత శక్తి. ఆమె నేత్రం అగ్నిహోత్రం, ఆమె రూపం శక్తి రూపం. ఇంతకీ అది దెయ్య పిల్ల? దయ్యమో దైవమో తెలుస్తాను. ఆ బాలిక ఆభరణమో వస్త్రమో తీసుకురండి, అంజనం వేస్తాను. ఆమె ఎవరో చూస్తాను. వెళ్ళండి. బుర్ర వాలిపోయేలా ఉన్నాయి. ఊపిరి ఆపండి బాబు. మేము వెళ్ళి ఆ పిల్లకి చీర ముక్క, గాజు ముక్క పట్టుకొచ్చేస్తాం. అరే, టూరిస్ట్ వచ్చారు. పాప తీసుకో. పిల్లలు మీరు జాగ్రత్త. నీకు పండ్లు ఫలములు ఇచ్చేదను. రాజు వేలికు నా పెద్ద ఉంగరము నాకు తెచ్చివవా? తీసుకో తీసుకో అక్క, తీసుకో. హాయ్ జీపు. ఈ వాహనము కడు ఆశ్చర్యజనకముగా ఉన్నదే. దీనిని ఏమందరు? దీన్ని జీప్ అందరు. ఎక్కక్క రా. ఈ వాహనమే కాక పేరును బహు చిత్రముగా.
మరలా వచ్చి తిరేలా తొలగిపోండు జీప్రథములు నడిపినా నిర్తుత్త నీరైపోయిద్రు. భలే గుండ్ర పౌరాణిక పుగ్గుంట. చూడబోతే నువ్వు మా అత్తిలి గుర్రం రత్నపాప కూతురు మేనకలా ఉన్నావు. కాదు, మేనక ఇంద్ర సభ అంతే ఉన్నది. నేను ఒంటరిగా కార్యార్థినే వచ్చి తిని. ఓహో అట్లనా, మేమే పొరపాటు పడితే. ఎవరో పిచ్చివాళ్ళలాగా ఉన్నారు. సరదాగా అలా వెళ్దాం పదక్క. రాజుకు తెలిసినా దూషించునేమో. రాజు ఏమి అనడక్క. పోనీ అక్క పోనీ, నేను చెప్తాంగా. ఈ రథములు నడుపుటకు అశ్వములేవి? ఓహో గుర్రాలా, ఇందులో ఉన్నాయి. ఏమి మానవుని చతురత, ఇందున అశ్వములా? అక్క అదిగో స్విచ్ తిప్పక్క. అక్క స్విచ్ తిప్పక్క. అదే ఆ కాల్ దగ్గర ఉంది, అది నొక్కు. గేర్ అక్క, గేర్ గేర్, ఇదే గేర్. టాటా. రాజు ఏమైంది? అడ్డమైన లేడీస్ అందరినీ ఇంట్లో పెట్టుకోతుంటే విన్నావా? నీ ముద్దుల పిల్లలందరినీ జీప్ ఎక్కించుకుని ఆవిడ గోసు, నీ పని గోవిందాసు. ఇక్కడి నుంచి పిల్లల్ని చంపేద్దామని నీ ప్రయత్నం. క్షమించు మానవాన్ని. నోర్మోయ్, నువ్వెవరవో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావో తెలియకపోయినా ఒంటరిదాన్ని జాలిపోయిన నా ఇంట్లో చోటిచ్చాను. ఎప్పటికైనా నీకు సంబంధించిన మనుషులు వస్తే నేను జాగ్రత్తగా అప్పచెప్పాలని ఉద్దేశిస్తున్నారే మాలో ఒకరిగా ఉండిచ్చాను. దాని ప్రతిఫలంగా ఆ పసికందం చంపడానికి ప్రయత్నం చేశావు. కాదు మానవ. నోర్మోయ్, ఇక మీద నా ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. గెట్ లాస్ట్. संतुष्ट काल भैरवा संतुष्ट काल भैरवा संतुष्ट काल भैरवा संतुष्ट जिन जनागी बबलाबू जिन जनागी अद्भुतम महाद्भुतम. ఆ బాలిక మానవ కన్య కాదు, దేవకన్య. దేవకన్య? స్వామి, ఏమిటి మీరు అనేది? అవును మిత్రమా, నా ఆశయం సిద్ధించబోతుంది. ఇటు చూడండి, నలుగురు ఉత్తమ జాతి కన్యలు. 5వ స్థానం ఆ దేవకన్యది. నాకేం అర్థం కావట్లేదు స్వామి. నేడు త్రయోదశి, రేపు చతుర్దశి, ఎల్లుండి కార్తీక పౌర్ణమి. ఆ రోజు సూర్యోదయం నుంచి మంత్ర జపం చేస్తాను. సరిగ్గా సూర్యాస్తమయంలోగా పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తాను. ఆ భస్మంతో కాలభైరవుడికి అభిషేకం చేస్తాను. ఆ తర్వాత నిత్య యవనం, త్రిలోకాధిపత్యం. స్వామి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. అవును మిత్రమా, ఆ కన్యని నాకు అప్పగించు. నీకు అంతులేని సంపదలిస్తా. ఇప్పుడే దాన్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ల మీద పడేస్తా.